హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎంసీ రెడ్డిస్ అనుభవాలు పాఠాలు. ఈరోజు మనం ఎన్నికల కథల గురించి చర్చించుకుందాం. ఈ ఎన్నికల కథల గురించి చర్చించుకోబోయే మునుపు అసలు జాతీయత భావం అంటే ఏమిటో తెలుసుకుందాం. కొన్ని భౌగోళిక సరిహద్దులకు లోబడి ఒకే ప్రభుత్వం కింద మనుగడ సాగిస్తున్న ప్రజలు ఒక జాతి. మేమంతా ఒక్కటే అన్న భావన ఆ జాతికి ఉన్నప్పుడు అదే జాతీయత భావన అవుతుంది. ఈ జాతీయత భావనకి విఘాతం కలిగిస్తున్న అంశాలు కొన్ని ఉన్నాయి. అవేమిటంటే ఆర్థిక అసమానతలు, కుల అసమానతలు, మత వైషమ్యాలు. ఈ మూడింటిని పోగొట్టే ప్రయత్నం చేయకుండా రాజకీయ పార్టీలు వీటిని ఆధారంగా చేసుకొని ఎన్నికల్లోకి వస్తున్నాయి. ప్రజల్లో సరైన ఆలోచన, శాస్త్రీయ విజ్ఞానం లేకపోవడం వల్ల మనం బలైపోతున్నాం. ఇప్పుడు సరదాగా ఎన్నికలకు సంబంధించిన కొన్ని అంశాలు చర్చించుకుందాం. ఒక పంచాయతీ ఎన్నికల్లో ఇద్దరు అభ్యర్థులు పోటీ చేస్తున్నారు సర్పంచ్గా. ఆ ఇద్దరు తలా 1000 పంచినారు. ఒక కుటుంబానికి 4000 చొప్పున చేరింది. రేపు పోలింగ్ అనగా ఈరోజు రాత్రి ఇంట్లో సమావేశం జరిగింది తల్లి అధ్యక్షతన. ఆవిడ తీర్మానం చేసింది, ఇద్దరు 1000 ఇచ్చినారు కాబట్టి మనం వాళ్ళకి 2 ఓట్లు వీళ్ళకి 2 ఓట్లు వేసేయాలని చెప్పింది. ఇద్దరు కొడుకులు తండ్రి తలాడించినారే కానీ అడ్డు చెప్పలే. ఇది ప్రజాస్వామ్యంలో ఎన్నికలు ఇలా జరుగుతున్నాయి. ఇంకొక సంఘటన ఏంటంటే ఒక కుటుంబంలో 2 ఓట్లు ఉన్నాయి. అక్కడ సర్పంచ్ అభ్యర్థులుగా 3 పోటీ చేస్తున్నారు. ఇద్దరు అభ్యర్థులు 1000 చొప్పున ఇచ్చినారు. ఆ రాత్రి భర్త వచ్చినాడు ఇంటికి, విషయం చెప్పింది. సరే మొత్తం 4000 ఉన్నాయి కదా, నాకు ఒక 1000 ఇచ్చి నువ్వు 3000 పెట్టుకోకూడదా అన్నాడు. భలేవాడు నువ్వే 1000, 5000తో ముక్కుపొల కొంటానన్నది. సరైన గమ్మున ఉండిపోయినాడు. తర్వాత రోజున 3వ అభ్యర్థి 2,000 ఇచ్చినాడు. ఆ రాత్రి భర్త యథావిధిగా ఇంటికి వచ్చినాడు. భార్య చెప్పింది ఇలా అని చెప్పి, సరే నువ్వు ముక్కుపొల కొనుక్కోవాలనుకున్నావు కదా 5,000తో, 6,000తో కొనుక్కొని 2,000 నాకు ఇవ్వేమే అని. ఇస్తారు, నువ్వే 2,000 ఉంటే అగేసి నేను కమ్మలు కొనుక్కుంటానని. ఏంద్రా ఇది, మనం 2,000 అడిగితే మనల్ని 2,000 అడుగుతుందని చెప్పి ఊరుకుండిపోయినాడు. ఇది తమాషాగా డబ్బులకు సంబంధించిన వ్యవహారాలు జరుగుతాయి ఎన్నికల్లో. ఒక పంచాయతీలో 12 వార్డులు ఉన్నాయి. 11 వార్డులతో సహా సర్పంచ్ కూడా యునానిమస్ అయిపోయినారు, ఏకగ్రీవంగా ఎంపిక అయిపోయినారు. కానీ ఒక్క వార్డులో మాత్రం పోటీ జరుగుతుంది. ఆ పోటీ చేస్తున్న వ్యక్తులు ఎవరంటే భార్యాభర్తలు. ఇదేమని అడిగితే ఆ భర్త చెప్పిన సమాధానం ఏమంటే, బలవలబ్బా అన్ని ఊర్లకి పోలీసులు పోతారు, ఆ డబ్బాలు ఎత్తుకుని అధికారులు పోతారు, కార్లు తిరుగుతూ ఉంటాయి, ఆ సందడి భలే ఉంటుంది. మా ఊర్లో ఆ సందడి లేకపోతే అవమానం కదా, అందుకని మా ఊరోళ్ళ కథ ముందే తెలిసే నేను మా భార్య చేత నామినేషన్ ఇప్పించినాను అన్నాడు. ఈడేడో గట్టికుడుగా ఉన్నాడు రా అని చెప్పి. తర్వాత నేను ప్రిసీడింగ్ ఆఫీసర్గా పనిచేసిన 2 పంచాయతీ ఎన్నికల గురించి చెప్దాం. 2 ఎస్సీ రిజర్వ్డ్ పంచాయతీలు. ఒక బాగా చదువుకున్న వ్యక్తి, అసలు చదువుకున్న వ్యక్తి ఇద్దరు పోటీ చేసినారు. బాగా చదువుకున్న వ్యక్తిని ఓడించేసినారు. మొత్తం ఓటింగు కౌంటింగ్ అంతా అయిపోయిన తర్వాత అక్కడ కొందరు అంటున్న మాటలు విన్నా నేను. వీడు ఎంతదా చదువుకుంటే మాతో సమానం అయిపోతాడా, మాతోనే పెట్టుకుంటాడా, ఇప్పుడు సరైన శాస్త్రి జరిగింది చూడు అనడం నేను విన్నా. ఓహో అనుకున్నా. తర్వాత ఇంకొక పంచాయతీలో ఒక చదువుకున్న అమ్మాయిని గెలిపించినారు. అంతకు మునుపు 5 ఏళ్ళు సర్పంచ్గా పనిచేసిన వ్యక్తిని ఓడించినారు. ఇది ఓడించడం గెలిపించడం అన్న విషయం ఎలా తెలుస్తుందంటే, మొత్తం ముగిసిన తర్వాత అక్కడ మేము డబ్బాలు పెట్టుకొని ఉంటాం బస్సు కోసం. వీళ్ళు మాట్లాడుతున్నప్పుడు అర్థమవుతుంది మాకు. సరే వాళ్ళు ఏమన్నారంటే, వీడికి నేను 5 ఏళ్ళు అధికారంలో కూర్చొని పెడితే మాకే అడ్డు చెప్తాడా, అందుకే వీడికి సరైన పని చేసినాం, మాతో పెట్టుకుంటే అవుతుందా అన్నారు. నాకు 90sలో చూసిన ఎర్రమందారం సినిమా స్పష్టంగా గుర్తుకొచ్చింది. ఓహో ఇలా జరుగుతున్నాయి ఎన్నికలు, గెలిపించేది వాళ్ళే, ఓడించేది వాళ్ళే. ఇంతకీ నాకు ఎర్రమందారం సినిమా ఎందుకు గుర్తుకొచ్చింది అన్నది మీరు కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.